హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మా రాయలసీమ స్పెషల్ పులగం చట్నీ చూద్దామా. ఇది చాలా హెల్తీ అండ్ సింపుల్ మీల్ అని కూడా చెప్పొచ్చు. సో డైలీ పిల్లలకి పప్పు కూరలు పులుసు కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చట్నీలు పచ్చళ్ళు కూడా ట్రై చేయండి. పిల్లలు హ్యాపీగా తింటారు, నోటికి రుచిగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్తే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. సో ఇవి రెండింటిని మంచిగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ మంచిగా సరిపడా వాటర్ పోసుకొని 1 అవర్ దాకా నానబెట్టేసుకోండి. సో ఇప్పుడు చట్నీ ప్రాసెస్లోకి వెళ్తే 2 మీడియం సైజ్ టమాటా, 5-6 పచ్చిమిర్చి అండ్ 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. కొద్దిగా చింతపండు పెట్టుకోండి. సో ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ మూడింటిని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వండి. చింతపండు మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి, ఇప్పుడే వేస్తే అడుగంటిపోతుంది. సో లాస్ట్లో వేసుకుందాం. సో చింతపండు ఇప్పుడు వేసేద్దాం. ఆ వేడికి అది మెత్తబడిపోతుంది. సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సీ జార్లో ఒక చిన్న గ్లాస్ సరిపడా పల్లీలు, దానికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి అలా కచ్చాపచ్చాగా తిప్పేసుకొని చూసుకోండి. సో కచ్చాపచ్చాగా అయిందా, ఏం పర్లేదు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, టమాటా అండ్ పచ్చిమిర్చి మాత్రమే వేసుకోండి. ఆనియన్ ఇప్పుడే వేసుకోకూడదు. సో వీటిని ఒకసారి అలాగా కచ్చాపచ్చాగా తిప్పేసుకోండి. సో ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ మొత్తం వేసేసి ఒకసారి అలా తిప్పేసుకొని పక్కన ఉంచేసుకోండి. సో ఈ చట్నీ మొత్తాన్ని ఒకసారి తాలింపు పెట్టేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఈ చట్నీ మొత్తం వేసుకోండి. కావాలంటే మీకు కొంచెం లూజ్గా కావాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలాగా వాటర్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 1 మినిట్ మాత్రం అలాగే స్టవ్ మీద ఉంచేసేయండి. మొత్తం అన్ని ఫ్లేవర్స్ ఒక దానిలో ఒకటి ఇంకుతాయి. సో చూసారుగా, చూడటానికి టెంప్టింగ్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఫైనల్గా ఇలా ఉంది. సో ఇప్పుడు ఇంకా రైస్ కోసము బాండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని తర్వాత హాఫ్ ఆనియన్, తర్వాత కొద్ది కరివేపాకు మొత్తం ఇందులో వేసేసి ఒకసారి అలాగా మగ్గనివ్వండి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ మాత్రమే తీసుకున్నా కాబట్టి అన్నీ కొద్దిగానే వేసుకున్నానండి. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ ఎంత ఎక్కువ పడితే మనకు రైస్ అనేది అంత సాఫ్ట్గా వచ్చేస్తుంది. అందులో ఆయిల్లో కూడా మగ్గుతుంది కదండి. సో చూసుకొని మీకు సరిపడా వేసుకోండి క్వాంటిటీ. సో ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు ఉంది కదండి, అది కూడా ఒకసారి వేసి ఒకసారి తిప్పేసుకొని వాటికి సరిపడా నీళ్ళు పోసేసుకొని నేనైతే 1:2 రేషియోలో వాటర్ పోసుకున్నాను. అది రైస్ని బట్టి పోసుకోవచ్చు. సో దీనిలోకి వాటర్ వేసేసి సాల్ట్ కూడా వేసేసి అన్నంలాగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం పడుతుంది, ఉడికిచ్చేసుకోవటమే. సో సమ్మర్లో ఇది చాలా మంచిదండి. పెసరపప్పు ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిది. అప్పుడు చలువ చేస్తుంది మనకి. సమ్మర్లో వేడి చేసేస్తూ ఉంటుంది కదా ఊరికనే. సో ఇది తింటే సమ్మర్లో చాలా మంచిది. ఎక్కువ పెసరపప్పు వేసుకొని చేసుకోండి. సో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేద్దాం. తర్వాత చూడండి ఎంత చక్కగా మొత్తం అంతా అయిపోయింది, అన్నం మొత్తం ఉడికిపోయింది. సో ఈ చట్నీ అనేది ఇలాంటి పులగంలోకే కాకుండా నార్మల్ వైట్ రైస్లోకైనా ఇంకా సంగట్లోకైనా దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మేమైతే చపాతీలో కూడా తింటాము. సో ఫుడ్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు పిల్లలకైతే వడ్డిచ్చేస్తాను, రండి చూసేయండి. సో కొద్దిగా నెయ్యి వేసుకొని పులగంలో చట్నీ వేసుకొని మంచిగా ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే అలా ఎంత అన్నమైనా తినేస్తారండి, పిల్లలైనా కూడాను. సో చాలా బాగుంటుంది. చూసేక ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. సో ఒకసారి మా అబ్బాయికి పెట్టి చూద్దాం, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూద్దామా. చూడండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.